యేసుక్రీస్తు దివ్యనామమున చేరవలసిన వందనాలు. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24వ వచనం వరకు. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24. హనోకు 60 హనోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాడు కనుక అతడు లేకపోయాడు. దేవుని సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. మహాబలము కలిగిన మా గొప్ప దేవ, మా అందరి ఊపిరికి, మా అందరి జీవితాలకి నీవే ఆది ఉండగా నీలో నిలబడగలుగుటకు, నీవిచ్చిన వాక్యాన్ని చదవగలుగుటకు నీవిస్తున్న అనేకమైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వినడానికి చేరి వచ్చిన మనందరినీ జ్ఞాపకం చేసుకొని మేము నేర్చుకోవాల్సిన సంగతులను మీ దివ్య వాక్యం ద్వారా మాకు అందించమని, మీ కృప ద్వారా మేము అనేకమైన ఆశీర్వాదాలు పొందుతున్నాము. ఈ వాక్యం ద్వారా కూడా అనేకమైన దిద్దుబాట్లు మేము చేసుకోగలుగుతాం. మీరే సహాయం చేయండి. సమస్తాన్ని మీకు అప్పుడు రక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో మనం గమనించేటువంటి వ్యక్తి హనోకు. ఉదయం కొన్ని పాటలు అయిపోయిన తర్వాత అన్న ఒక మాట అన్నాడు, ప్రత్యేకంగా హనోకు వాళ్ళు వచ్చి ఒక పాట పాడతారు కదా. ప్రత్యేకంగా హనోకు టీం వచ్చి ఒక పాట పాడుతుంది ఏం చెప్పి నాకు అది ఎలా అనిపించిందంటే, ప్రత్యేకమైన పాటను ప్రత్యేకమైన వాళ్ళు వచ్చి పాడతారు అన్నట్లు వినిపించింది. ఎందుకనంటే హనోకు అన్న మాటకు అర్థము ప్రత్యేకత, ప్రతిష్ఠింపబడిన అని అర్థం వస్తుంది. ప్రత్యేకమైనటువంటి వ్యక్తి హనోకు. హనోకులో ఏమి ప్రత్యేకత ఉంది? మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సాధారణంగా సామాన్యమైన వ్యక్తులుగా ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన మనసు ఎప్పుడు ఎలా మనల్ని ప్రోత్సహిస్తుంటుందంటే, నువ్వు ఒక మెయిన్ పర్సన్గా ఉండాలి, నువ్వు అందరిలో ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అన్నట్టుగా మన హృదయం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకనే రకరకాల డ్రెస్సులు కొడుతుంది, అందుకనే రకరకాల ఆభరణాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది, అందుకనే అధికారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే, నేను ఒక ప్రత్యేకమైన వాడిని అని అందరికీ కనబడాలి అన్నది మనలో తెలియకుండానే ఉన్నటువంటి ఒక వాంఛ. అయితే హనోకు ప్రత్యేకమైన వాడు ఏ రీతిగా అంటే, ఆయన పేరుకు అర్థమే ప్రత్యేకత, ఆయన పేరుకు అర్థమే ప్రతిష్ఠింపబడుట. పేరుకు తగ్గ జీవితం హనోకు జీవించాడా? హనోకు అన్న మాటకు ప్రత్యేకత అర్థం, మరి ప్రత్యేకమైన జీవితం ఆయన జీవించాడా అని ప్రశ్నించుకుంటే మనకు వచ్చే సమాధానం అవును, హనోకు ప్రత్యేకంగానే జీవించాడు. ఆయన పేరుకు తగ్గ జీవితం ఆయన జీవించాడు. క్రైస్తవ సంఘాలలో కూడా చాలా మందికి క్రైస్తవ పేర్లు లేదా మామూలు పేర్లు ఉంటూ ఉంటాయి. అయితే పేరుకు తగ్గ జీవితం మనం జీవిస్తూ ఉన్నామా అన్నది ఒక ప్రశ్న. చాలాసార్లు న్యూస్ పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘటనల గురించి పేపర్లో వేసినప్పుడు అక్కడ ఏం రాసిందంటే, దొంగ నోట్ల కేసులో పట్టుబడ్డ పాలు అన్న. దొంగ నోట్ల కేసులో పట్టుబడ్డారట పాలు గారు. ఇంకొక చోట ఎలా ఉంటుంది అంటే, దొంగతనం చేసిన యేసుపాదం అన్నమాట. యేసుపాదం ఏం చేశాడంట? దొంగతనం చేశాడు. అంటే వీళ్ళందరూ క్రైస్తవ్యానికి సంబంధించిన వారైనా అంటే సంబంధాలు ఉన్నట్టుగానే మనకు తెలుస్తున్నాయి కదా. కానీ పేరుకు తగ్గ జీవితం ఉందా? లేదు. అయితే హనోకు పేరుకు తగ్గ జీవితాన్ని జీవించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి మనం కూడా పేరుకు తగ్గ జీవితాన్ని జీవిస్తున్నామా లేదా?
అని ప్రశ్నించుకుంది. హనోకు ఏ విషయాలలో ప్రత్యేకమైన వాడు, ఏ విషయాలలో ఆయన మనకు మాదిరి అన్న సంగతులు ఒక 3 చూద్దాం. 5వ అధ్యాయము 22వ వచనం చదువుతా వినండి. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు అన్న మొట్టమొదటి మాట, దేవునితో నడిచిన హనోకు. హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడట హనోకు. దేవునితో నడవడం అంటే అసలు ఏంటి? దాని అర్థం ఏంటి? దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? నడకకు ప్రాధాన్యత మామూలుగా మన సామాన్య జీవితంలో మనం ఇస్తూ ఉంటాం. ఉదయాన్నే లేవగానే మీరు ఒకసారి వీలైతే ఈ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళండి. స్కూల్ దగ్గర గ్రౌండ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. పొద్దున ఎలా ఉంటుంది జనాలు అక్కడ? వాకింగ్ వచ్చింది. పొద్దున ఎప్పుడో 5:05కో 5:30కో 6కో లేసి వచ్చి కనీసం ఒక గంట సేపు వాక్ చేస్తూ ఉంటారు. ఎందుకు వాక్ చేస్తూ ఉంటారు? ఎందుకు నడుస్తూ ఉంటారు అంటే, నడుస్తూ ఉంటే ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. నడుస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. అందుకనే వాకింగ్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు. అయితే ఆత్మీయమైన విషయాల పట్ల మనము గమనించినట్లయితే, హనోకు తన దేహం యొక్క శారీరక ఆరోగ్యం నిమిత్తమై ఈ నడక కాదు, కానీ దేనికోసం తన నడక? ఆత్మీయ జీవితం కోసం దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు అంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 years he walked with God. దేవుడితో 300 సంవత్సరాలు నడిచాడు. దేవుడితో నడవడం అంటే అర్థం ఏంటి? దేవుడు లిటరల్గా మన దగ్గరకు వచ్చి ఆయన మన పక్కన నడుస్తుంటే మనం కూడా ఆయన పక్కన నడవడం, అలాంటి అనుభవంలో ఉన్నాడా హనోకు? దేవుడితో నడవడం అంటే మనకు వాక్యం చెప్పేది 2 సంగతులు. ఒకటి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం. దేవుడు మనము ఎలా ఉండాలి, ఏ సంగతులను పాటించాలి, ఏ సంగతులను విస్మరించాలి అన్న విషయాలు వాక్యంలో రాసి ఉంచగా ఆ ఆజ్ఞల చొప్పున మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే మనము దేవుడితో నడుస్తూ ఉన్నవారమే. హనోకుకు మనకున్నట్లుగా బైబిల్ లేదేమో, మనకున్నట్లుగా ఈ వర్తమానాల వరద లేదే ఆయనకు. మరి ఎలా దేవునితో నడవగలిగాడు అంటే, తనకన్నా ముందున్నటువంటి తరముల వారు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క విషయాలను ఒక తరం నుంచి మరొక తరానికి, ఆ తరం నుంచి ఇంకొక తరానికి అలా తీసుకొని వచ్చినటువంటి వర్తమానాలు లేదా ఆజ్ఞలు ఈయన చెవిని పడ్డాయి. వాటిని బట్టి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ఆజ్ఞల మార్గంలో నడిచే వారే దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగినటువంటి వారు. హనోకు దేవునితో నడిచినటువంటి వాడు. మరి నీవు నేను ఎవరితో నడుస్తూ ఉన్నాం? ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మా చిన్నోడు వచ్చి, పాప వచ్చి వాళ్ళ అబ్బా చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే, అబ్బా నేను చాలా దూరం నడిచిపోయినా తెలుసా, కింది పోయినప్పుడు. ఇప్పుడు అంటే ఎంత దూరం నడిచినంటే రోడ్డు వరకు పోయించాను అన్నాడు. ఎందుకు ఆ రోడ్డు వరకు పోయినావు అంటే, ఏమో ఊకే పోయినా. ఎందుకు పోయినారంటే, ఊకే పోయినా. వద్దు నాన్న, అట్లా పోకూడదు. ఎందుకు పోకూడదంటే కూర్చోడు వస్తాడు. కూర్చోడు ఏం చేస్తాడు? ఎత్తుకుని వెళ్ళిపోతాను నేను, జాగ్రత్త, ముసలాట పోవద్దు. మీరు ఆడుకుంటే డాబా పైన ఆడుకోండి, లేదా ఇంట్లోనే పరిగెత్తే ఆట ఆడుకోండి, అంతేకాని మీరు బయటకి వెళ్ళొద్దు అని వాళ్ళ అప్ప చెప్పారు. అంటే కుటుంబ సంరక్షణ లేకుండా బయట తిరిగితే, బయట నడిస్తే జరిగేది ప్రమాదం. ఏ ప్రమాదం? కూచోడు రూపంలో వస్తుంది ప్రమాదం పిల్లలకు. మరి మనకెలా వస్తుంది ప్రమాదం? దేవుని సంఘంలో కాకుండా, దేవునితో కాకుండా బయట వ్యక్తులతో నడిచినప్పుడు, లోకముతో నడిచినప్పుడు, లోకములో నిలబడి ఎవరెవరు వస్తారా నిలబడి వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే సాతాను. వాడు నిన్ను నన్ను కబలించేస్తాడు. జాగ్రత్త. వాడి పట్టు ఉడుము పట్టులాగా.
ఒకసారి అపవాది కనుక నేను పట్టుకున్నాడంటే గిల్ల 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 కొట్టుకోవాల్సింది. బికాస్ యువర్ పవర్ ఇస్ సో లిమిటెడ్ when it is compared to his power. సాతాను యొక్క శక్తితో కనుక నువ్వు నీ శక్తిని పోల్చుకుంటే నీ శక్తి చాలా తక్కువ. మా పిల్లోడు కనుక నిజంగానే కూర్చోవడం ఒకడు ఉండి ఎవడం వచ్చి పట్టుకొని వెళ్ళిపోయాడంటే మా వాడు తాను విడిపించుకోవడానికి ట్రై చేస్తే విడిపించుకోగలుగుతాడా? దట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకో అతని శక్తి, మా పిల్లాడి శక్తి ఆ వ్యక్తి శక్తి కన్నా చాలా తక్కువ. దేవునితో కాకుండా, దేవుని సంఘంలో కాకుండా లోకముతో కలిసి నడిస్తే, లోక సంబంధమైన వ్యక్తులతో కలిసి నడిస్తే జరిగేటువంటి ప్రమాదం, అపవాది నిన్ను గట్టిగా పట్టుకుంటాడు, ఉడుము పట్టలా పట్టుకుంటాడు. ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ టు గెట్ రిలీజ్డ్. అందు నుంచి బయటపడము చాలా 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 కష్టమైనటువంటి పని. అందుకే వాక్యం హెచ్చరిస్తుంది, దేవునితో నడుచుట అనగా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంట. దేవుని ఆజ్ఞలు నీకు ఎలా తెలుస్తాయి? సంఘంలో ఉంటే తెలుస్తాయి. సహోదరుడు మాట్లాడారు, వీళ్ళు ఎంతమంది వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నారు అని, ఆరాధన వాక్యం. ఇక్కడ సమాధానం చెప్పొద్దు కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని చాలా మంచిగా చెప్పారు కదా. మనం నిజంగా ప్రశ్నించుకుంటే, నిజంగా ప్రతి దినం వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తులుగా ఉన్నాము. దేవుని ఆజ్ఞలు వాక్యం చదువుతూ ఉండగా తెలుస్తూ ఉంటాయి కదా. దేవుని మాటలను చదువుతూ ఉండగా హెచ్చరించబడుతూ ఉంటాం, గద్దించబడుతూ ఉంటాం, సరిచేయబడుతూ ఉంటాం కదా. మరి చదివేటువంటి అలవాటు మనకున్నదా? దేవుని ఆజ్ఞలను నీవు విన్నప్పుడే నీవు వాటి ప్రకారం పాటించడానికి ఛాన్స్ ఉంటుంది. దేవునితో నడవాలి అని నీవు కోరుకుంటే హనోకులాగా దేవుని ఆజ్ఞను తెలుసుకో. మొదట దేవుని ఆజ్ఞలను తెలుసుకొని వాటి ప్రకారము నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో నడవడం అంటే ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం. రెండవ మాట, దేవునితో నడవడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు వినడం మాత్రమే కాదు, దేవుని పిల్లల సహవాసం కూడా చేయాలి. అనగా సంఘము చేత అంటు కట్టబడాలి. సంఘములో నీ యొక్క ప్రాధాన్యత ఏదో రకంగా నువ్వు చూపించుకోగలగాలి. ఎవరికి? పాకిస్తాన్ కాదు, పాస్టర్ కాదు, దేవుడికి. నీ ప్రత్యేకత ఏంటి? సంఘంలో బాగా వినడం కూడా దేవుడు ఇష్టపడేటువంటి ఒక లక్షణం తెలుసా? ఏదో వాక్యం చెప్తేనే దేవుడు ఇష్టపడతాడని కాదు, కాంతలేస్తేనే దేవుడు ఇష్టపడతాడని కాదు. బాగా వాక్యాన్ని నువ్వు వినగలిగేటువంటి లక్షణం నీలో ఉంటే కూడా నీవు దేవుణ్ణి మెప్పించేటువంటి వ్యక్తివే. దేవుణ్ణి మెప్పించాలన్నా నీవు నేను చేయవలసిన పని ఏంటి? దేవునితో నడవాలి అంటే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే సహవాసంలో ఉండాలి. హనోకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సహవాసంలో? 300 సంవత్సరాలు. వెరీ 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 లాంగ్ పీరియడ్. చాలా దీర్ఘకాలికమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కొంతమంది చూస్తే చర్చలు పోతూ ఉంటారు. 3 నెలలు ఈ చర్చికి, 3 నెలలు ఆ చర్చికి, మిగతా 6 నెలలు ఇవ్వ చర్చికి. తర్వాత ఈ ఊర్లో ఏమంత మన లెవెల్కి తగ్గట్టు చర్చలు లేవు కానీ వేరే ఊరికి పోదు. ఆడ కూడా ఈయన గారి లెవెల్కి తగ్గట్టు చర్చలు ఉండవు. ఇదంతా కుదరదని పొద్దున్న ఆదివారం పూట మంచిగా స్నానం చేసేసి చికెన్ తీసుకొచ్చి ఆ వండి అని చెప్పి టీవీ రిమోట్ పట్టుకొని మన అయ్య ఆన్ చేస్తారు. ఎందుకు టీవీలో వర్తమానికులు ఉన్నారు కదా, వర్తమానం విందాం. ఏ గుడి పోతేనే, చర్చి పోతేనే దేవుడా, ఇంట్లో కూర్చొని వాక్యం అంటే దేవుడు కదా అన్నటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వారు కొంతమంది క్రైస్తవులు అలా ఉంటారు. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నువ్వు దీర్ఘకాలము సహవాసంలో ఉండి తీరాలి. సహవాసము లేకుండా నీవు నేను గనక బయట తిరిగినట్లయితే మనల్ని కూర్చోడు పట్టుకుంటాడు, మనల్ని సాతాను పట్టుకుంటాడు. వాడి పట్టు ఉడుము పట్టు, తప్పించుకోవడం కష్టం. దేవుడితో నీవు నడవాలి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. దేవుడితో నీవు నడవాలి అంటే దీర్ఘకాలికమైన సహవాసము చేయాలి. కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు డ్రాప్ చేసి, కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు డ్రాప్ చేసి, ఇలాంటి వైఖరి సంఘంలో ఉండరాదు. మా స్కూల్కి పిల్లలు వస్తూ ఉంటారు. రోజు నాకు ఆల్మోస్ట్ ఒక 10-20 నిమిషాలు ఆబ్సెంట్ అయిన వాళ్ళని, ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళని తిరగనీకే సరిపోతుంది.
వీళ్ళ తిట్టేగా సరిపోతుంది. ఎందుకు? నువ్వు రెగ్యులర్గా రాకపోతే నీకు సిలబస్ ఏమవుతుంది? ఈరోజు రాలేదనుకో, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. నువ్వు ఆ రోజు రాలేదు, దాని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. నువ్వు 3 రోజులు ఎదురు పడతావు, నెక్స్ట్ డే వస్తావు. ఏమవుతుంది? మరి అప్పుడన్నా కంటిన్యూ వస్తాడంటే రాడు. 3 రోజులు ఎదురు పట్టడం, 2 రోజులు రావడం, 4 రోజులు ఎదురు పట్టడం, 2 రోజులు రావడం. ఇదే పంటనే. ఇలాగే ఉంటే చదువు ఎట్లా అవుతుంది? సహవాసంలో కూడా, దేవుని సంఘముకు వచ్చే విధానంలో కూడా నువ్వు ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే ఆత్మీయత ఎట్లా అవుతుంది? ఆత్మీయ స్థిరత్వము ఎట్లా వస్తుంది? దేవుని వాక్యము వినుటలో దీర్ఘకాలిక సహవాసం. సంఘంలో వర్తమానాలు వినిపింపబడుతూ ఉన్నప్పుడు వారిని ఆసక్తితో వినడంలో దీర్ఘకాలిక సహవాసాన్ని కలిగి ఉండాలి. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగిన వాడు. మనం కూడా దీర్ఘకాలికమైన సహవాసం కలిగి ఉన్నట్లయితే దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని సొంతము చేసుకోగలిగినటువంటి వారం అవుతాం. అయితే దేవునితో నడిస్తే ప్రయోజనం ఏంటంటే ఏంటి? దాంట్లో ప్రయోజనాలు అంటే ముందుగానే అనుకున్నాం. ఉదయాన్నే చేసి వాకింగ్ చేస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. దేవునితో నడిస్తే ఏమొస్తుంది? ఆత్మీయత వస్తుంది. ఈ రాజకీయ నాయకుల గురించి ఒకసారి ఆలోచన చేస్తే పాదయాత్ర చేస్తూ ఉంటారు, అవునా? ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. ఒక ఆయన పాదయాత్ర చేశాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఇంకొక ఆయన రాష్ట్రంలోనే తిరిగారు. ఇలా పాదయాత్రలు చేస్తూ 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 ఉన్నప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటి? వారి పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? అధికారం. వారి పాదయాత్ర ఉద్దేశం ఏంటి? అధికార పీఠం రావాలి అని కోరుకొని పాదయాత్ర చేశారు. కష్టపడి చేశారు పాదయాత్ర. వారి అధికారాన్ని సొంతం చేసుకొని ఒకరేమో దగ్గరకు వచ్చారు, ఇంకొకరు చేజిక్కించుకున్నారు. నీ పాదయాత్ర దేవునితో ఉండాలి. ఈ లోక సంబంధమైన అధికారాల కోసం కాదు నీ పాదయాత్ర. దేవునితో నువ్వు చేసేటువంటి ఈ పాదయాత్ర ఒక దైవయాత్ర కావాలి. ఈ పాదయాత్ర దైవయాత్ర అయినప్పుడు నీ ఉద్దేశం ఏమై ఉండాలి? నా ఉద్దేశం ఏమై ఉండాలి అంటే చర్చిలో అధికారం కాదు, సంఘములో అధికారం కాదు, సంఘములో పేరు ప్రఖ్యాతులు కాదు, పరలోకములో స్థానం. అధికార పీఠం కోసం వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, పరలోకంలో స్థానం కోసం నీవు నేను పాదయాత్ర చేయాలి. అదే దైవయాత్ర, దేవునితో నడిచేటువంటి యాత్ర. పాదయాత్ర చేసేటప్పుడు చాలా సుఖంగా ఉంటుంది వాళ్ళకి, చాలా కష్టంగా ఉంటుంది పాదయాత్ర చేసేవారు. కొంతమంది భక్తులు చూస్తే చాలా మంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కోసికి దగ్గర నుంచి శ్రీశైలం వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చెప్పులు ఉన్నా ఏమున్నావు, చాలా చెప్పులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆశ్చర్యమైనది అసలు. ఎట్లా మీరు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? నా గోల్ ఏంటి అంటే వారు నమ్మిన దానికి వారు స్థిరంగా కట్టుబడి ఉన్నారు. నడకలో ఇబ్బందులు ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకోవచ్చు, రాళ్ళు గుచ్చుకోవచ్చు, కాళ్ళు మడత పడవచ్చు, బెనకొచ్చు, కింద పడిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, అలసిపోవచ్చు, ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు నమ్మిన దాన్ని గట్టిగా చేపట్టి కొన్ని కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మనం దేవుడితో నడిచేటప్పుడు మొత్తం సులభంగా ఏమీ ఉండదు, సుఖంగా ఏమి ఉండదు. కొన్ని కష్టాలు ఉంటాయి, భరించగలగాలి. నీ నమ్మకం గట్టిదైనప్పుడు నీవు వచ్చేటువంటి శ్రమను కూడా భరించగలగాలి. ఎందుకు? నీ గమ్యము చాలా పెద్దది. గమ్యము పెద్దదైనప్పుడు కష్టం కూడా అంతే లెవెల్లో ఉండాలి కదా. నాకు 100 మార్కులు రావాలి, కానీ రోజు నేను ముసలిదైతే పడుకుంటా అని నీకు మాట్లాడిపోతే. నాకు ఫస్ట్ క్లాస్ రావాలి, కానీ నేను స్కూల్కి రాను, నేను చదవను అంటే నీకు మార్కులు ఎట్లా వస్తాయి? నీ టార్గెట్ 90 అయినప్పుడు, 95 అయినప్పుడు, 100 అయినప్పుడు దానికి తగ్గట్టుగానే నీ కష్టం ఉండాలి కదా. నీ టార్గెట్ పరలోకం అయినప్పుడు, నీ టార్గెట్ దేవుడు అయినప్పుడు దానికి తగ్గట్టుగానే ఈ కష్టాలను ఎదుర్కొనేటువంటి తత్వము కూడా నీలో నాలో పెరగాలి కదా. దేవుడితో నడకలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయినా సరే నిలబడి
మనం ముందుకు కొనసాగినట్లయితే మనకు ప్రయోజనం ఉన్నది. మన టార్గెట్ ఏంటి? పరలోకమైనప్పుడు ఈ పాదయాత్రలో మనం సాధించబోయేటువంటి గమ్యస్థానము అదే. తర్వాత మాటను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెనుక వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అన్న మాట పడుతుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 11వ అధ్యాయం 5వ వచనం చదువుతా వినండి. విశ్వాసము బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. మొదటిది దేవునితో నడిచిన హనోకు. రెండవది దేవునికి ఇష్టడైన హనోకు. దేవునికి ఇష్టడిగా మారాడు హనోకు. దేవునితో నడుస్తూ 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 ఉండగానే ఆయనలో ఆత్మీయ పరిపక్వత అనేది కలుగుతూ వస్తూ ఉంది. సహవాసం ద్వారా ప్రయోజనం ఏంటి? వాక్యాన్ని చదవడం ద్వారా ప్రయోజనం ఏంటి అంటే మన ఆత్మీయత యొక్క స్థాయి పెరుగుతూ 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 ఉంటుంది. స్కూల్కి రెగ్యులర్గా పోతే వచ్చే మార్పు ఏంటి? వచ్చే లాభం ఏంటి? రెగ్యులర్గా పోతే 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2 నుంచి 3, 4, 5, 6, 7 అలాగే 10 ఇంటర్ డిగ్రీ వరకు వెళ్ళొచ్చు. 10 వరకు వచ్చి నువ్వు సరిగ్గా స్కూల్ పోలేదనుకో మళ్ళీ 10 వరకు చదవాల్సిందే. నువ్వు ఫెయిల్ అయినావు మళ్ళీ 10 వరకు ఉండాల్సిందే. నువ్వు ముందు పోలేవు, నీ స్థాయి పెరగదు. నువ్వు పాస్ కావాలి. పాస్ అయితేనే స్థాయి పెరుగుతుంది. పాస్ కాకపోతే స్థాయి పెరుగుతుందా? స్థాయి పెరగదు. క్లాసు అంతకన్నా పెరగదు. దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు నీకు నాకు శ్రమలు రావచ్చుగా వస్తాయి, గ్యారెంటీ వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు అరే శ్రమలు వచ్చినాయి కదా, వీటిని ఎదుర్కోవడం నా చేత కాదు, దేవుడు నమ్ముకుంటే శ్రమలే రావాలన్నారు ఎవరో, అందుకని నమ్ముకున్నా, ఎందుకు ఇలాంటి శ్రమలు వస్తాయి, నాకే ఎందుకు ఇలా అని ప్రశ్నలు వేసుకొని నువ్వు బతికావంటే ఆ స్థాయి నుండి నీవు బయటకు రాలేవు. నాకు ఎందుకు ఇన్ని బుక్కులు ఉన్నాయి, ఎందుకు ఇన్ని గైడ్లు ఉన్నాయి, ఎందుకు ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్ ఇచ్చినారు, 2 మార్కుల క్వశ్చన్లు, 4 మార్కుల క్వశ్చన్లు, 8 మార్కుల క్వశ్చన్లు, ఎందుకు ఇంత కష్టంగా ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అని, ఈ బుక్లు ఎందుకు ఇన్నోటి ఉన్నాయి నాకు అది ఒక విద్యార్థి అంటే వాడు చదవలేడు. బుక్కులు చూసి భయపడేటోడు ఇంకా ఏం చదువుతాడు? బుక్కులు చూసి భయపడటం కాదు, ఒకసారి ఓపెన్ చేసి ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు కూడా శ్రమలు నీ జీవితంలోకి అనుమతించినప్పుడు, కష్టాలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు చూసి భయపడటం కాదు, ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా శ్రమలలో నుండి బయటకు రావడానికి సహాయం చేసి తీరుతాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది కదా, నీవు సహింపగలిగిన శ్రమను మాత్రమే దేవుడు నీ మీదకు పంపిస్తాడు. 10వ తరగతి పాస్ కావాలి అన్నప్పుడు 10వ తరగతి వాడికి తగ్గ క్వశ్చన్స్, తగ్గ సిలబస్ ఉంటుంది కదా. ఏం డిగ్రీ వాడి సిలబస్ తీసుకొచ్చి వాడి పెడతారా? లేదు కదా. వాడికి తగ్గట్టుగానే క్వశ్చన్లు ఉంటాయి. 1వ తరగతి పిల్లవాడికి ఎగ్జామ్ పెట్టారనుకోండి, వాళ్ళు ఏమో పెద్ద పెద్ద ఫార్ములాలు అడుగుతారా? ఏం లేదు, 1+2 ఎంత అని ఇస్తారు, 1, 2 కలిపితే ఎంత అని. వారి స్థాయిని బట్టి వారికి పరీక్షలు ఉన్నట్టే మన యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి దేవుడు కూడా మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. నువ్వు పాస్ అవుతూ ఉండు, నీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. పాస్ అవుతూ ఉండు, నీ స్థాయిని దేవుడు పెంచుతూ ఉంటాడు. 100% తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ పాస్ మార్కులు తెచ్చుకోనరా బాబు అని బలిపడాడుతుంటాం మన స్కూల్లో పిల్లలు. అది 20లో 90 వద్దులేరా బాబు, పాస్ మార్కులు తెచ్చుకోవాలా, అది కూడా రాదా నీకు అని పిల్లల్ని బతిమలాడుతూ ఉంటాం. దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడంటే, అది బాబు ఫస్ట్ నువ్వు రా, సంఘానికి వచ్చి నేర్చుకో, శ్రమలను ఎలా జయించాలో, శ్రమలో ఎలా స్థిరంగా ఉండాలో, శ్రమలో ఎలాంటి సహాయాన్ని నేను అనుగ్రహిస్తానో నేను చూసుకుంటా. అది నువ్వు ఫస్ట్ రా నా దగ్గరికి వచ్చి నేర్చుకో అని దేవుడు చెప్పినప్పుడు నేర్చుకోవడానికి రాము. కానీ శ్రమలు వచ్చే బాబు తాగా కడుపుని ఇంటికాడ కూర్చొని ఏడుచుకో.
దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా శ్రమలను ఎదుర్కొనేటువంటి ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. ఆత్మీయ పరిపక్వతలో హనోకు స్థాయి నుండి స్థాయి పెంచుకుంటూ పోయాడు. దేవునికి ఇష్టడిగా మారి. టీచర్కి స్టూడెంట్ ఎప్పుడు ఇష్టమవుతాడంటే చెప్పిన మాట చెప్పినట్టుగా, చెప్పిన హోంవర్క్ చెప్పిన టయానికి చేసుకుంటూ వెళ్తే టీచరు పిల్లోని ఇష్టపడ్డాడు. అరే అబ్బాయి నా సబ్జెక్ట్ చదువుతున్నాడు కదా, సరే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రాలేదు, లెక్కలు సరిగ్గా రాలేదు, సార్ ఇది ఎందుకు సార్ రాలేదు చెప్పండి సార్ అని వస్తే అప్పుడు కూడా ఇష్టపడతాడు అబ్బాయి. ఎందుకంటే సార్ ఆ సబ్జెక్ట్ నేర్చుకుని ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన చేత అతని మీద ఇష్టాన్ని కూడా టీచర్ పెంచుకొని ఆ అబ్బాయికి ఏ రకమైన సహాయం చేయడానికైనా టీచర్ ముందుగా ఉంటాడు. మరి మనకు అర్థం కాని సంగతులను మనం దేవుని దగ్గర తీసుకొని వచ్చి దేవయ్య నాకు అర్థమవుతలేదు, ఎందుకు అలవాటు చేసినాం లాంటి కష్టాన్ని అడగలేదు, ప్రశ్నించాలి, ప్రాబ్లం లేదు. ప్రశ్నించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పేవాడుగా ఉంటాడు. ఈ టీచర్ మీరు ప్రశ్నలు అడగండి అని చెప్పేసి వెళ్ళిపోతే దాని ఎవరు ప్రయోజనం ఉందా? లేదు కదా. పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఇది నాకు డౌట్ సార్ అన్నప్పుడు ఆ డౌట్ ఖచ్చితంగా నేను క్లారిఫై చేసినప్పుడే తనకు నాకు మధ్యలో బంధం అనేది ఏర్పడుతుంది. తను అడగాలి, నేను చెప్పాలి. మనము దేవుడిని ప్రశ్నించినప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఖచ్చితంగా తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా, పరిస్థితుల ద్వారా తానే మనకు బయలుపరిచేవాడుగా. దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిగా హనోకు మిగిలాడు. నీవు నేను కూడా దేవునికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా నిలబడగలుగుతామా? స్థాయి పెరగాలి మనది. దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు ఆత్మీయతలో పెరగాలి మనం. నీవు దేవుడు నమ్ముకున్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నావో 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, ఇంకా అదే అమాయకత్వమా, ఇంకా అదే మొండితనమా, ఇంకా అదే మారే స్వభావమా? నీవు దేవుడిలో వచ్చినప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నావో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నావో అవి ఇప్పటికీ అలాగే ఉంటే నీలో ఇంకా మార్పు రాలేదు. నీవు ఇంకా సరైనటువంటి మారు మనస్సును పొందలేదు. నీలో నాలో ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. అలా మార్పు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఇష్టపడేవాడుగా. నీవు నేను దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా నిలబడదామా? ఇక్కడ అన్నాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైన అసాధ్యం. కష్టము పర్వతమంతా ఉంది, విశ్వాసము దేవుని అంత ఉండాలి. కష్టము పర్వతంలో చాలా పెద్దగా ఉంది, కానీ దేవుడు నన్ను ఖచ్చితంగా ఈ పర్వతాన్ని ఎక్కి దాని పైన నన్ను నిలబెడతాడు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి దృఢమైన విశ్వాసం నీకు నాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ శ్రమ నుండి నిన్ను దూరం చేస్తాడు. నీ శ్రమను దేవుడు తీసివేయడానికి నీ విశ్వాసం యొక్క స్థాయి కీలకమైనది అన్నది మనమందరం కూడా గుర్తించాలి. విశ్వాసం ఎలా వస్తుందని వాక్యం చెబుతుంది? వినడం వలన విశ్వాసం కలుగుతుంది. యు హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. కొంతమంది బాధపడచ్చు, ఆదివారం నేను చర్చ కావాలా, ఎప్పుడన్నా ఒకవేళ ఇబ్బందులు నేను రాలేకపోతే ఎదురు నన్ను ఇట్లా అంటున్నారు అని అనుకుంటే ఎప్పుడు మాట చెప్తుంటారు, మీకు ఎక్కడన్నా ఉండండి వాక్యం వినడం, ఎక్కడన్నా ఉండండి వాక్యం వినండి చాలు. ఎందుకు సార్ ఎందుకు ఆ మాట అంటుంటాడంటే వాక్యం వింటూ ఉన్నప్పుడే విశ్వాసం వస్తుంది. వాక్యాన్ని వింటూ ఉండాలి, వింటూనే ఉండాలి. అప్పుడే మనలో విశ్వాసం యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. అలా చేసినప్పుడే మనం దేవునికి ఇష్టలుగా నిలబడగలుగుతాం. మొదటిది దేవునితో నడిచిన హనోకు, రెండవది దేవునికి ఇష్టడైన హనోకు. మూడవ చూద్దాం చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 23-24 వచ్చిన హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాడు కనుక అతడు లేకపోయాను. మొదటిది దేవుడితో నడిచిన హనోకు, రెండవది దేవునికి ఇష్టడైన హనోకు, మూడవది దేవునిచే కొనిపోబడిన హనోకు.
ఆయన నడుస్తూ 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 ఉండగా దేవుడు ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా నీకు నాకు వచ్చేటువంటి సహజ మరణం కాకుండా ఆయనను అలాగే దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప దైవజనుడు దీన్ని ఈ రకంగా చెప్పాడు. ఏమన్నాడంటే, హనోకు దేవుడు ఇద్దరు ఎంత అన్యోన్య సంబంధం కలిగి ఉన్నారు. హనోకు దేవుడితో ఎంతగా ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నాడంటే ఆయనలో లీనమైపోయి దేవునితో నడుస్తూ 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 అలాగే వెళ్ళిపోయాడట. కొంత దూరం వెళ్ళాక కళ్ళు తెరిస్తే వాళ్ళు పరలోకంలో ఉన్నారు. కళ్ళు తెరిస్తే అలోకనే నడుచుకుంటా ఇట్లా పరలోకం వచ్చేసిన సరే దేవుడా నేను ఇంటికి వెళ్తాను. దేవుడు అన్నాడంట, ఎటు వచ్చావు ఇంత దూరం, ఇంకేం పోతావు, ఏడే ఉన్నాడు. ఎటు వచ్చినా కదా ఇంకా ముండిపోయి ఏం పోతావు. సహజ మరణం లేకుండా కొనిపోబడినటువంటి వాడు హనోకు. దేవుడికి నీవు ఇష్టడుగా బతికినప్పుడు నిన్ను పరలోకంలోకి తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యత దేవుడిదే. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ పంతం ఏదైనా సరే, నీ యొక్క ఉద్దేశాలు ఏవైనా సరే, లోక సంబంధంగా ఎలాంటి ఉన్నా సరే, ఆత్మీయంగా మటుకు నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి ఒకే ఒక పంతం దేవుణ్ణి చేరాలి. పాదయాత్ర చేసేటువంటి వాళ్ళు పంతముతో ముందు కొనసాగుతారు. వేలకు వేల కిలోమీటర్లు నడుస్తారు. వేలకు వేల కిలోమీటర్లు ఎంతో ఇబ్బందితో కూడుకున్నది. కానీ వాళ్ళ ధ్యేయం పెద్దది కాబట్టి వాళ్ళు కష్టాన్ని కూడా లెక్క చేయకుండా అలాగే కొనసాగుతూ ఉంటారు. నా యొక్క ధ్యేయము నిజంగా దేవుడి రాజ్యాన్ని చేరడం అన్నప్పుడు, పరలోకాన్ని చేరుకోవడం అన్నప్పుడు దానికి తగ్గట్టుగానే శ్రమను మనం ఎదుర్కొంటూ ఆయనతో సహవాసంలో ఉంటూనే మనకు తెలియకుండానే ఏదో రోజు మనం కూడా కళ్ళు తెరిచినప్పుడు ఆడటం దేవునితో ఇమాజిన్ చేసుకోండి. దేవునితో నడుస్తూ అలాగే పోతూ ఉన్నాం. హనోకు లాగానే ఇక్కడ కళ్ళు మూసి ఆ కళ్ళు తెరిచే లోపల నువ్వు పరలోకంలో ఉన్నావు, దేవునితో ఉన్నావు. ఎంతటి ఆనందం, ఎంతటి అద్భుతం. అది కిందున్న మన శవాన్ని పట్టుకుని ఏడుస్తుంటారు. ఏమయ్యా అప్పుడే వెళ్ళిపోతే ఆడ మనం ఎట్టుకుంటాం, ఎప్పుడు వచ్చేసినా చికెన్ బిర్యానీ ఇష్టం ఉంటుంది కదరా, నీకోసం పెప్సీ పెట్టినాను రా, నీకోసం చిప్స్ పెట్టినాను రా అని లేపుతా ఉంటాను. నేను అరే ఆకలి లేదే, తప్పు లేదు. అసలు ఏంటి ఈ వింత ప్రపంచం ఏంటి? అక్కడ నువ్వు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటావు. ఇక నేను తీసుకొచ్చి నీ శవాన్ని తీసుకొచ్చి గొంతులో పొడుస్తూ ఉంటే మీ బంధువులందరూ కూడా అయిపోయింది, చివరి చూపు, ఆఖరి చూపు, ఇక అయిపోయింది అని వాళ్ళు అనుకుంటూ ఉంటే నేను పరలోకంలో దేవుడిని చూస్తున్నాను. దేవుడు ఇట్లా ఉంటాడా? భక్తులు ఎలా ఉంటారా? పౌలు గారిని చూసినప్పుడు, అబ్రహాము చూసినప్పుడు, దానియేలును చూసినప్పుడు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు, నీకు ఇష్టమైనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసినప్పుడు నువ్వు అక్కడ ఆశ్చర్యానికి, సంభ్రమాచార్యాలకి, సంతోషానికి గురవుతుంటే ఈడే దొరుకుతుంది, కింద ఏడుకుంటుంది. దీంతో నీకే సంబంధం లేదు, అయిపోయా, ఇట్స్ డన్, అయిపోయింది. ఇక్కడ కళ్ళు మూసావా, కళ్ళు తెచ్చావా, గాడ్ దేవునితో ఉంటావు ఖచ్చితంగా. అయితే దేవుడు మనందరినీ ఒక చోట చేర్చి సంఘాన్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్లేటువంటి ఆ మధురమైన ఘట్టాలను మనం నెమరు వేసుకుంటూ ఈ లోకంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా మొండిగా భరించుకుంటూ వెళ్ళాలి. పాదయాత్ర చేసేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతిరోజు మనసులో అనుకునేది ఏంటంటే, నా ఈ పాదయాత్రతో నేను అధికారంలోకి వెళ్తాను, నా ఈ పాదయాత్రతో నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుతాను అని అతను అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ కష్టతరమైన పాదయాత్ర చేయడానికి అతను ప్రతిరోజు బలాన్ని సంపాదించుకుంటాడు. నీవు నేను కూడా అదేవిధంగా ప్రతిరోజు కూడా మనము ఈ విషయాలు మనం చేసుకుంటూ, ఏ రోజు నేను కళ్ళు మూసినా దేవుడితో ఉంటాను, ఏ రోజు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆ నిశ్చయత నీకు నాకు ఉన్నప్పుడు ఈ కష్టాలు, బాధలు, వీటన్నింటిని మొండిగా ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి మనకు దేవుడు శక్తిని ఇచ్చి నడిపిస్తాడు. అయితే ఒక మాట, మనిషి దేవునితో నడవడం గొప్ప కాదంటే అది ఏమో కానీ
దేవుడు మన కోసం ఈ లోకానికి రావడం అన్నది అది మాత్రం చాలా గొప్ప. నువ్వు ప్రయోజనం కోసం దేవుడు నమ్ముకుంటున్నావు కాదా, స్వార్థం కోసం దేవుడు నమ్ముకుంటున్నావు కాదా, నీకు పరలోకం కావాలి, నీ కష్టాలు ఉండకూడదు అందుకని దేవుడు నమ్ముకుంటున్నావు కాదా. దేవుడికి ఏం స్వార్థం ఉందని నీ దగ్గరకు వచ్చిన నీ వల్ల దేవుడు కోరికది ఏంటి, ఆయనకు లేనిదేంటి, నీ వల్ల ఆయనకు వచ్చేది నిస్వార్థమైన ప్రేమ, దేవుడి ప్రేమ. నిన్ను నీ ఏమి ఒరగకున్నా సరే నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి పరలోకమందున్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. నీతో నడవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనతో నడవడం గొప్ప సంగతే, కానీ అంతకన్నా గొప్ప సంగతి ఏంటంటే ఆయన నీతో నడవాలనుకోవడం. నువ్వు ఆయన్ని ఇష్టపడడం ఓకే, కానీ ఆయన నిన్ను ఇష్టపడడం చాలా రెట్లు గొప్పది. ఎవడా నన్ను పర్లోకం తీసుకోపో నువ్వు అడగడం ఓకే, కానీ ఆయన నీకు పర్మిషన్ ఇచ్చి ఓకేలే వచ్చేసే అని అంత గొప్ప స్థానానికి నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన పర్మిషన్ ఇస్తున్నాడు. చూడు, ఆయన చాలా గొప్పవాడు. ఆ గొప్ప పని చేయడానికి ఆయన అర్పించినటువంటి గొప్ప వెల కలువరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం. ఆయన కలువరి సిలువలో అనుభవించినటువంటి శిక్ష ఫలితంగానే నీకు నాకు పరలోక రాజ్య ప్రవేశ అర్హత కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు పడినటువంటి బాధ మూలంగానే నీకు నాకు పరలోక సంబంధమైన సంతోషం రాబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఇక్కడికి రాగలిగాడు కాబట్టి నరకాన్ని నీవు వెళ్ళకుండా, నరకాన్ని విడిచిపెట్టి నీవు పరలోకానికి వెళ్ళేటువంటి ఆ అవకాశాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు, ఇన్ని ప్రయోజనాలు ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చినటువంటి దేవుని చేత మనము మెప్పు పొందుకోవాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తున్నటువంటి దేవునితో మనం నడవాలి. దేవుని చేత ఇష్టపడబడగలగాలి. దేవుని చేత చివరిగా కొనిపోబడగలగాలి. ఈ క్షణం నీవు నేను చనిపోతే దేవునితో ఉంటామనేటువంటి నిరీక్షణ మనకున్నదా? ఈ క్షణం మనం ఈ లోకాన్ని వదిలిపెడితే దేవుని కౌగిట్లోకి మనం చేరిపోతామనేటువంటి నిశ్చయత ఉన్నదా? అటు నిశ్చయత దేవుడు మనందరికీ అనుగ్రహించింది. కలవచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఇంకా అటువంటి నిశ్చయత లేక సంఘానికి సాదా సీదాగా ప్రతి ఆదివారం వచ్చినా కానీ ఏం ప్రయోజనం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించకపోతే ఈనాడే శుభదినం. క్రీస్తు రక్షకుడిని అంగీకరిస్తే దైవయాత్రలో పరలోకానికి దేవుడిని తీసుకుని వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధపరిచారు. రక్షణ పొందిన మనందరం విన్నటువంటి హెచ్చరికలను ఆలోచన చేస్తూ మన జీవితాల్లో తెచ్చుకోవాల్సిన మార్పును మనం దేవుని సన్నిధిలో అడిగి శక్తిని పొందుకొని ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని స్థాయిని పెంచుకొని దేవుడితో నడిచే వారముగా, దేవుడు ఇష్టపడే వారముగా, దేవునితో చివరికి కొనిపోబడే వారముగా మనల్ని ప్రభువు సహాయం చేయాలి. తల వంచి